సృష్టి, స్థితి, లయం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఈ ముగ్గురు ఈ విశ్వాన్ని నడిపిస్తారని మనందరికీ తెలుసు. వాళ్ళ శక్తికి తిరుగులేదని అనుకుంటాం కదా. కానీ ఒకవేళ ఈ గొప్ప సృష్టికర్తల వెనుకే ఇంకో పెద్ద శక్తి ఉంటే, వాళ్లే ఒక పెద్ద ప్లాన్లో కేవలం భాగమైతే? రండి ఆ కాస్మిక్ మిస్టరీలోకి ఓ లుకేద్దాం. అవును, మీరు విన్నది కరెక్టే. ఈ ప్రశ్న మన వాస్తవికత పునాదుల్నే కదిలించేస్తోంది. ఇదేదో ఫిలాసఫీ కాదు, మన పురాణాల్లోనే దాగి ఉన్న ఒక అద్భుతమైన కథ. అసలు కథ ఏంటో తెలుసుకుందాం పదండి. మొదట్లో అంతా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నట్టు అనిపించింది. బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణువు కాపాడతాడు, శివుడు అంతం చేస్తాడు. ఇదొక అద్భుతమైన ఎప్పటికీ ఆగని సైకిల్. తమకు మించిన శక్తి ఏదీ లేదని బహుశా వాళ్ళు కూడా అనుకుని ఉండొచ్చు. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఇక్కడే మనకొక పెద్ద కన్ఫ్యూజన్ వస్తుంది. మన పురాణాలే వేర్వేరు కథలు చెప్తాయి. శివపురాణం ప్రకారం చూస్తే అందరికంటే శివుడే గొప్ప. కానీ భాగవతం లాంటివి చదివితే విష్ణువే అన్నింటికీ మూలం అని ఉంటుంది. ఇదేంటి ఇలా కాంట్రడిక్షన్ గా ఉంది అని అనుకోవచ్చు. కానీ ఇది పొరపాటు కాదు. ఇదొక పెద్ద నిజానికి దారితీసే ఒక క్లూ అన్నమాట. ఈ కన్ఫ్యూజన్ మనకే కాదు, ఒకానొక టైంలో సాక్షాత్తు ఆ దేవతలకే వచ్చింది. వాళ్ల ఉనికికి ఒక పెద్ద ప్రశ్న ఎదురైంది. వాళ్ళు కూడా ఒక ఐడెంటిటీ క్రైసిస్ ని ఫేస్ చేశారు. ఒక్కసారి ఊహించుకోండి, తమ పాత్రలేంటో కూడా తెలియనంత కాలం క్రితం ఆ ముగ్గురు దేవుళ్ళు ఒక అంతులేని శూన్యంలో తేలుతూ వాళ్ళని వాళ్లే ఈ ప్రశ్నలు వేసుకున్నారు. అనంతమైన శక్తి ఉన్న వాళ్ల ఉనికి వాళ్లకే ఒక పెద్ద పజిల్లాగా మారిపోయింది. సరే, ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి కదా. అందుకే తమ మూలాన్ని కనుక్కోవడానికి వాళ్ల జర్నీ మొదలైంది. తమ శక్తులన్నింటినీ కలిపి ఒకే చోట కేంద్రీకరించారు. అప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళు తమ మొత్తం శక్తిని ఆ శూన్యంపై పెట్టి ధ్యానం చేయగానే ఎక్కడ నుంచో ఒక అద్భుతమైన విమానం వాళ్ల ముందు ప్రత్యక్షమైంది. అందులోంచి ఒక స్వరం వాళ్ళని పిలిచింది. మీ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే రండి, కానీ జాగ్రత్త, మీరు చూడబోయే నిజం మీ ప్రపంచాన్ని తలక్రిందులు చేస్తుంది అని హెచ్చరించింది. ఆ ప్రయాణంలో వాళ్ళు చూసిన మొదటి దృశ్యం అక్షరాల వాళ్ళ మైండ్ బ్లాక్ చేసింది. వాళ్ళ ఉనికి గురించిన మొత్తం ఆలోచననే మార్చేసింది. వాళ్ళ కళ్ల ముందు కనిపించిన దృశ్యం నమ్మశక్యం కానిది. ఒక సముద్రం, కానీ నీళ్లతో కాదు, లెక్కలేనన్ని విశ్వాలతో. ప్రతి నీటి బుడగ ఒక విశ్వం అన్నమాట. వాళ్ళు ఏదైతే సర్వస్వం అనుకున్నారో అది ఆ అనంతమైన సముద్రంలో ఒక చిన్న బుడగ మాత్రమే అని అర్థమైంది. అదే మల్టీవర్స్. దీన్నే మన పురాణాల్లో బ్రహ్మాండాలు అంటారు. ఈ కాన్సెప్ట్ ప్రకారం మహావిష్ణువు శ్వాస విడిచిన ప్రతిసారి ఆయన శరీరం నుండి కోట్లాది విశ్వాలు పుడతాయట. మళ్ళీ ఆయన శ్వాస పీల్చుకున్నప్పుడు అవన్నీ ఆయనలోనే కలిసిపోతాయి. ఈ మొత్తం సైకిల్ మహావిష్ణువు యొక్క ఒక్క శ్వాసలో జరిగిపోతుంది. వేరే విశ్వాల్లోకి చూసినప్పుడు వాళ్ళ అహం మొత్తం కరిగిపోయింది. ఒక విశ్వంలో 10 తలల బ్రహ్మ, ఇంకో చోట 1000 తలల బ్రహ్మ, లెక్కలేనన్ని విష్ణువులు, శివులు అందరూ అవే పనులు చేస్తున్నారు. ఆ క్షణంలో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, తాము యునిక్ కాదు, ఈ అనంతమైన డిజైన్లో వాళ్ళు కూడా ఒక రిపీట్ అయ్యే ప్యాటర్న్ మాత్రమేనని. అయితే పురాణాల్లో కథలు ఎందుకు వేర్వేరుగా ఉన్నాయి? దానికి సమాధానమే కల్పం. సింపుల్ గా చెప్పాలంటే, బ్రహ్మ జీవితంలో ఒక్క రోజుని ఒక కల్పం అంటారు. అంటే సుమారు 4.32 బిలియన్ సంవత్సరాలు. ప్రతి కల్పంలోనూ సృష్టి కొత్తగా మొదలవుతుంది. కొన్నిసార్లు బ్రహ్మ గొప్ప, కొన్నిసార్లు విష్ణువు. అందుకే మన పురాణాలు వేరువేరు కల్పాల నుండి వచ్చిన కథలను చెబుతాయి. ఇక వాళ్ల ప్రయాణం చివరి దశకు చేరుకుంది. త్రిమూర్తులు తమ అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికే ఆ ఫైనల్ డెస్టినేషన్ కి దగ్గరయ్యారు. ఆ విమానం అన్ని విశ్వాల సముద్రానికి ఆవల ఒక ప్రకాశవంతమైన ద్వీపం దగ్గర ఆగింది. దాని పేరు మణిద్వీపం. అక్కడి నుండి వస్తున్న శక్తి ఎంత తీవ్రంగా ఉందంటే, త్రిమూర్తుల శక్తి కూడా దాని ముందు ఒక చిన్న దీపంలా అనిపించింది. అక్కడ ఒక సింహాసనంపై కోట్ల సూర్యుల కాంతితో ఒక దేవత కూర్చొని ఉంది. దేవి భాగవతం ప్రకారం ఆమె ఆది పరాశక్తి, అన్నింటికంటే మొదటి శక్తి, అంతిమ సత్యం. త్రిమూర్తులు మొదట మేలుకొన్న ఆ శూన్యం కూడా ఆమె నుండే పుట్టింది. ఆమె నోటితో మాట్లాడలేదు. ఆ నిజం నేరుగా వాళ్ల చైతన్యంలోకి ప్రవహించింది. తానే వాళ్ల తల్లి అని, ఈ విశ్వాలను నడపడానికి తన రూపాలుగా వాళ్లను సృష్టించానని చెప్పింది. బ్రహ్మకు సృష్టి, విష్ణువుకు స్థితి,
శివుడికి లయం. ఇలా వాళ్ళ పాత్రలను కేటాయించింది. మీ ఉనికి ఎప్పుడూ నాతోనే మొదలై నా దగ్గరికే తిరిగి వస్తుందని చెప్పింది. ఈ నిజం తెలిసాక అంతా మారిపోయింది. త్రిమూర్తుల ఆలోచన విధానం, వాళ్ళ విశ్వాన్ని చూసే దృష్టికోణం పూర్తిగా మారిపోయాయి. వాళ్ళు తమ విశ్వానికి తిరిగొచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళు గందరగోళంలో ఉన్న దేవతలు కాదు, లేదా సర్వాధికారులు అసలే కాదు. వాళ్ళు ఈ మొత్తం సృష్టికి మూలమైన ఒక దైవిక శక్తికి సేవ చేసే కాస్మిక్ మేనేజర్లు. సో ఈ అద్భుతమైన కథ నుండి మనం తీసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం చూసే సృష్టి, స్థితి, లయం అనే శక్తులు వేర్వేరు కాదు. అన్నీ ఒకే ఒక అనంతమైన శక్తి యొక్క వేర్వేరు రూపాలు మాత్రమే. ఈ కథ మనల్ని మన లిమిట్స్ దాటి ఆలోచించమని, పెద్ద ప్రశ్నలు వేసుకోమని చెబుతోంది. నిజమైన సత్యం అధికారంలో కాదు, అన్నింటితో కనెక్ట్ అవడంలో ఉందని గుర్తు చేస్తోంది. సరే, సృష్టికర్తలకి ఒక సృష్టికర్త ఉన్నారనే ఈ ఆలోచన గురించి మీకేమనిపిస్తోందో కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి.